వీడు ప్రజల మీదకి సింపతి కార్డు ప్రయోగించే క్రమంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, దేవుడి వాక్యం కొరకు నన్ను కడప నుంచి విశాఖపట్నం ఎక్కడికో తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో ఉంచారు అంటూ ఇంకొకసారి సింపతి కార్డు వేశాడు జనం మీద. నాకు వచ్చిన సమాధానం, లోపల నుంచి నాకు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు ఎందుకు వచ్చావంటే క్రీస్తు కోసం వచ్చావు అనేటువంటి సమాధానం లోపల నుంచి వచ్చింది. క్రీస్తు కోసం వచ్చావు అని. ఇంకో సమాధానం ఏమొచ్చింది తెలుసా? ఈ స్థలంలో అపోస్తలుడైన పౌలు కూడా నిలవబడ్డాడు, నువ్వే కాదు. ఈ స్థలంలో పేతురు నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే కాదు. ఈ స్థలంలో నీ ప్రభువు కూడా నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే కాదు. ఈ స్థలంలో ఇర్మియా నిలవబడ్డాడు, నువ్వు మాత్రమే కాదు అనేటువంటి సమాధానం లోపల నుంచి వచ్చినప్పుడు ఒక్కసారి సంతోషం అనిపించింది కదా. వీడు అంటాడు, దేవుడి వాక్యం కోసం నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్ కి, పౌలు వెళ్ళాడు అలాగనే పోలీస్ స్టేషన్ కి, జైలుకి, పేతురు వెళ్ళాడు జైలుకి, ఇర్మియా వెళ్ళాడు, అందుకే నేను కూడా వచ్చాను అని సంతోషపడ్డాడంట. వీడి మీద భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంది. ఈ జాన్ పాల్ అనేవాడి మీద భ్రమపరిచే ఆత్మ. వీడు మెంటల్లీ డిజార్డర్, నేనే టాప్, నేను ఒక్కడే ఆకాశం నుంచి ఊడిపడ్డా అనే భ్రమల్లో ఉన్నాడు వీడు. నిజంగా ఈ జాన్ పాల్ అనేవాడు దేవుడి వాక్యం కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? జైల్లో పడ్డాడో లేదో నాకు తెలియదు, బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు. దేవుడి వాక్యం కోసమే వెళ్ళాడా? అపోస్తలుడైన పేతురు ఆయన సహచరులు అపోస్తల కార్యం 4వ అధ్యాయం 3వ వచనములో అరెస్ట్ చేయబడ్డారు. ఒక రాత్రంతా నిర్బంధించబడ్డారు. అరెస్ట్ చేసిన అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు, వాక్యం ఎత్తకూడదు, యేసు ప్రభు పేరు ఎత్తకూడదు ఇక మీరు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ మొహం మీదే బద్దలు కొడుతున్నాడు పేతురు. ఇంకా ఆయన సహచరులు, మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? మేము యేసు నామాన్ని ప్రకటించకుండా ఆపమో. చేసుకుంటే చేసుకోండి, ఏం చేసుకుంటారు. ఏం చేయలేక పంపించారు. వచ్చి మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారో, ఎందుకు రాత్రంతా కస్టడీలో ఉంచారో అదే వాక్యాన్ని శక్తివంతంగా ప్రకటించారు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ రాత్రి కస్టడీలో ఉంచారు. రాత్రంతా కస్టడీలో ఉన్నారు పేతురు అపోస్తలులు. దేవుడి దూత దిగొచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి దేవాలయంలో బోధించండి ఆపంతో. మళ్ళీ తాము రాత్రి ఎందుకు కస్టడీలో ఉన్నారో అదే వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు. ఆపలా, అరెస్ట్ అవుతామని ప్రాణాలకు తెగించారు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మళ్ళీ పేతుర్ని బంధించారు, చంపబోయారు. ఆ రాత్రి ఆశ్చర్యకరంగా దేవుడు తప్పించాడు. పేతురు ఆపలా సువార్త. ఎందుకు అరెస్ట్ అయ్యాడో, ఎందుకు జైల్లో ఉన్నాడో ఆ వాక్యాన్ని శక్తివంతంగా ప్రకటిస్తానే ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు, చంపబడేంత వరకు. చంపబడ్డ విషయం బైబిల్లో లేదు, చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడింది కన్ఫామ్. రోమా పట్టణంలో పేతురు చంపబడేదాకా సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు. పౌలు అనేక సార్లు సువార్త ప్రకటించాడు, అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు, అనేక సార్లు బంధించబడ్డాడు. అరెస్ట్ అయ్యాడు ఎన్నోసార్లు, బెత్తాలతో కొట్టబడ్డాడు, కస్టడీలో వేశారు, జైల్లో వేశారు. జైల్లో వేయటానికి కారణమైన సువార్తని పాటల ద్వారా ప్రకటించాడు. జైల్లో ఖైదీలను మార్చాడు, సైనికుల్ని మార్చాడు. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆఖరి పత్రిక పౌల్ది చెరసాల్లో నుంచే రాశాడు. తలకాయ నరకబడి చంపిందాకా సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు. జాన్ పాల్ అని పేరు పెట్టుకున్న మణికంఠ స్వామిని అడుగుతున్నాను, నువ్వెందుకురా మరి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ అయ్యావో, ఏ వీడియో చేసినందువల్ల నువ్వు అరెస్ట్ అయ్యావో? నిజంగా దేవుడి వాక్యం కోసమే నువ్వు అరెస్ట్ అయితే, దేవుడి వాక్యం కోసమే ఆ వీడియో చేస్తే మళ్ళీ ఆ వీడియోలో ఉన్న కంటెంటే బోధించాలిగా, అటువంటి వీడియో చేయాలిగా. అరెస్ట్ అయినా, చెరసాల్లో వేసినా, పౌల్లాగా పేతురులాగా నిజంగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే మళ్ళీ అరెస్ట్ అయినా ఆ కంటెంటే బోధించాలి కదా. మరి ఎందుకు అన్ని మూసుకున్నావు బయటకు వచ్చిన తర్వాత? ఎందుకు మళ్ళీ నువ్వు వాక్యం కోసమే అరెస్ట్ అయితే, వాక్యం కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడ్డావా? మరి ఎందుకు మాట్లాడలేకపోయావు ఒక్కసారి కూడా? ఇంకా నువ్వు వాక్యం కోసం కాదు మాట్లాడింది, నీ యూట్యూబ్ వ్యాపారం బిజినెస్ కోసం. అప్పటికే రుచి మరిగావు. పాపులర్ అయిపోయిన పాస్టర్లని, పాస్టర్ పిల్లల్ని, చనిపోయిన పాస్టర్ల ఫోటోలు థంబ్నెయిల్లో వేసి వాళ్ళ మీద నెగిటివ్ వీడియోలు చేస్తే బాగా డబ్బులు వస్తాయి, బాగా పాపులర్ అవుతుంది. వీడియో మానిటైజేషన్ డబ్బులు తర్వాత సీక్రెట్ గా వచ్చే డబ్బులతోటి మానిటైజేషన్ డబ్బులు ఒక లెక్కలో కాదు. బాగా రుచి మరిగావు. నీ యూట్యూబ్ బిజినెస్ కోసం, నీ పాపులారిటీ కోసం చేసావు, తేడా పడ్డావు. నువ్వు విత్తిందే నువ్వు కోసావు.
అరెస్ట్ అయ్యావు, బెయిల్ మీద వచ్చావు, బుద్ధి వచ్చింది, బుద్ధి గడ్డి తిని చేశాను, రివర్స్ అయింది అని ఇక అన్ని మూసుకొని ఆ టాపిక్ ఎత్తకుండా ఇంకో పాస్టరా పాపులర్ పాస్టర్లు ఎత్తుక్కొని బాగా సబ్స్క్రైబ్ వస్తున్న పాస్టర్లు చూసుకొని వాళ్ళు చెడ్డోళ్ళు అయితే నీకు ఇంకా సంతోషమే, మంచోళ్ళు అయితే భూతత్వం పెట్టుకొని చూస్తావు. ఎక్కడ నువ్వు మేపే వాళ్ళని చెప్తావు. ఆ పాస్టర్ దగ్గర బాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూడండి ఎక్కడ తప్పు మాట్లాడతాడు, భూతత్వం పెట్టుకుని వెతకండి, తప్పు కనపడగానే అక్కడ భూతత్వం పెట్టి అని ఫోటో వేసి పండగ చేసుకుంటావు. నీది యూట్యూబ్ బిజినెస్ రా. పనివాడు తప్పులు పనివాడికి తెలుస్తాయి, నీ గుడ్డి భక్తులకు తెలియదు. నువ్వేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ క్రైస్తవ సంస్కర్తం అనుకుంటున్నారు. నువ్వు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలువి. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 12:36 హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. అందుకే నీ ఛానల్కి ఆ పేరు పెట్టావు, వూల్ఫ్స్ అండ్ షీప్ క్లాతింగ్ అని. నువ్వే ఒక గొర్రె చర్మం కప్పుకున్న తోడేలువి. అమాయక క్రైస్తవుల్ని మోసం చేసి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర డబ్బులు దండుకోవటానికి, క్రైస్తవ్యాన్ని బలహీనపరచడానికి వెలుగుదూతగా సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ జాన్ పలేని వాడితోటి సూటిగా మాట్లాడుతున్నాను.